మీరు అన్ని విషయాల్లో, ఆడపిల్లలు మగపిల్లలు, నాకు మంచి భర్తనే ఉండయా అని ప్రార్థన చేసుకోమంటే ఈ పిల్లల్లో చాలా అంటున్నారు. పాపం వీళ్ళకి తెలీదు. చాలామందికి భర్తలు ఉన్నారు కానీ చింతకాయ కొట్టుడు కొడుతున్నారు. మంచి భర్తలు కాదు, దుర్మార్గులు అయిపోయి. చెప్పండి, మీరు చెప్తే కొన్ని విషయాలు నమ్మని ఉన్నాయి. నాకు ఒక ఎస్ఐ గారు చెప్పాడు, ఫలానా కేసు అండి, వాడు సిగరెట్టు అంటించి ఈ బ్యాక్ అంతా కూడా కాల్ చేశాడంట. ఆ అమ్మాయి మరి ఎంత అల్లాడిపోయి ఉంటుందో. పోనీ బయట వ్యక్తి కాదు, మళ్ళీ సొంత భార్యని. కెన్ యూ బిలీవ్ దిస్? ప్రార్థన ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. అల్లారు ముద్దుగా పెంచుతున్నాం మిమ్మల్ని. మేము నిన్న రాత్రి చాలాసేపు పని చేసాం అక్కడ. ఈ పూట కూడా చేసాం చాలా పని. మేము అక్కడ పని చేస్తుంటే ఇద్దరు అక్కళ్ళు బయలుదేరారు, అంతంత ఉన్నారు, భూమికి 2 ఛానళ్ళు. డాడీ డాడీ నువ్వు రాయ్యా, నాకు పప్పులు కొనుక్కురా. కొనుక్కొస్తానన్నావు. నాని కూతురు. ఈ నాని కూతురికి మళ్ళా బుడమ్మాయి, ఇంకొక పిల్ల జాయిన్ అయింది, వార్డెన్ గారు అమ్మాయి. వీళ్ళిద్దరూ, ఆ పిల్ల ఒక పక్కన డాడీ. నాకు అనిపిస్తుంది నాని గుండె అంతా కొట్టుకుంటా ఉందని. ఎవరికైనా కొట్టుకుంటుంది, నాకైనా సరే కదా. చివరికి ఆల్బిన్కి చెప్పాం, ఆల్బిన్ ఒరే పప్పులంట పట్టురారంటే వాడు ఏకంగా బండి ఎక్కించుకెళ్ళి తీసుకొచ్చాడు. పిల్లల్ని మనం అంత అల్లారు ముద్దుగా పెంచుతున్నాం కదా, ఊహించగలమా వాళ్ళ భవిష్యత్తు ఇట్లా ఇబ్బంది పడద్దని? మీరందరూ ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, అడగాలి, పరిచర్య కొరకు అడగాలి, బిడ్డల కొరకు అడగాలి, బిడ్డల చదువుల కొరకు అడగాలి. కొంతమంది అసలు నేను ఏది అడగలేదని చెప్తారు. అది అంత వాక్యానుసారమైనది కాదని నేను అనుకుంటున్నా. ఏది అడగకుండా వచ్చిన దానికి అడిగి పొందుకున్న దానిలో దైవత్వపు ఆశీర్వాదము, ఆనందంలో మార్పు ఉంటుంది. ఇది నేను అడిగాను, దీనిని ప్రభువు నాకు ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అడగాలి, అడగాలి. పిల్లలు కూడా అడగడం నేర్చుకోవాలి. మా నాన్నగారి సిద్ధాంతం అయితే మనుషులను అడగకూడదు, దేవుణ్ణే అడగాలి. అదే ఆయన ఎవరు భక్త్ సింగ్ గారి సిద్ధాంతం కూడా, మనుషులను అడగకూడదు, దేవుణ్ణే అడగాలి. నేను మనుషులను అడిగే విషయంలో కూడా నా సిద్ధాంతం, ఇది నా వ్యక్తిగతం, నేను ఎవరినేం అంటలేదు. మనుషులను అడిగడంలో కూడా తప్పేమీ లేదని నా ఉద్దేశం. ఎందుకనంటే ప్రభువు అడిగాడు కాబట్టి. వీరికి భోజనం పెట్టడానికి మీలో మీ దగ్గర ఏదైనా ఉన్నదా? అది విశ్వాస పరిమాణం. ఆయనకు ఎక్కువ విశ్వాసం ఉంది, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను అడగకూడదు కానీ అందరికి వినబడేటట్టు ప్రార్థన చేయండి. ప్రభువా ఇదిగో నాయన వాచ్ నాకు లేదయ్యా, అందరికీ ఉంది ప్రభువా, ఇదిగో చూడండి నాయన. మనుషులను అడగకూడదంతా మళ్ళీ అట్ట ప్రార్థన చేసామనుకో, దానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. నువ్వు అడగడంటున్నావు కానీ చెప్పండి రా, ఇండైరెక్ట్గా అడుగుతున్నావు. అది ఎట్లా? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెప్పండి. నమ్ముతామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పింది ఎవరో చెప్పండి. జీసస్ హిమ్సెల్ఫ్, యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్ల ఉందా, లేవరా లేగమ్మా, ఈ పాప ఉంది, వాళ్ళ అమ్మగారు షుగర్ ఇబ్బంది వచ్చింది, అటు తిరుగు, మీ కొరకు ప్రార్థన చేయి. మీ అమ్మ పేరు చెప్పు, నేను చెప్తాను. ఇక్కడ శిరీష అనే సహోదరి, అటు తిరుగు. వాళ్ళ అమ్మ కొంచెం ఈ పిల్లలాగానే ఆమెకు కూడా స్థూలకాయం,
మరి పాపం ఆవిడికి తేడా చేసింది. షుగర్ ఉండటం వల్ల ఏళ్ళు కాళ్ళు లోపల వరకు తినేయడం మొదలెట్టింది. వాస్తవంగా ఈ పిల్లని మేము టెస్ట్ పెడితే ఏం రాయిలా, కుదరదలే వెళ్ళి తీసుకుపోమన్నాం. వాళ్ళ నాన్న ఏడ్చాడు, అయ్యా నా భార్య పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు చచ్చిపోద్దో తెలియదు, అందుకే పెట్టాలనుకుంటున్నాం అయ్యా అని. సరే వాళ్ళ అమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆమెను చూసిన తర్వాత అమ్మిని ఏడ్చి, ఈ పిల్ల తర్వాత సంగతి అని ఆ పిల్లని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళింది అమ్మిని, వాళ్ళ అమ్మని కూడా. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేయొచ్చు, మా అమ్మ కాలుతో చచ్చిపోతుందేమోనయ్యా, చనిపోకుండా కాపాడయ్యా అని అడగొచ్చు. ఉన్నాయా లేవా అడగడానికి? ఉన్నాయి. యు నీడ్ టు ఆస్క్. Ask and it shall be given unto you. Seek and ye shall find. Knock and it shall be open unto you. Hallelujah, 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 hallelujah అని ఒక కోరస్ ఉండేది. ఇప్పుడు కూడా పాడుతున్నారు పిల్లలు. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యు. అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం. జ్ఞానం కొరకు అడగాలి, వివాహం కొరకు అడగాలి, బిడ్డల కొరకు అడగాలి, నీతిగా బ్రతికేటట్లు సహాయం చేయమని అడగాలి, ఇల్లు కొరకు తప్పేమి లేదు అడగడం, ఆహారం కొరకు మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయండి ప్రభువా. గివ్ us this day our daily bread. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా.